హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినేటటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్. అచ్చం బండి మీద దొరికే ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగే ఫ్రైడ్ రైస్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, వేడి వేడి ఫ్రైడ్ రైస్లో కొద్దిగా ఆనియన్స్ వేసుకుని నిమ్మరసం పిండుకుని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు నేను తయారు చేసే విధానాన్ని చూసి ట్రై చేయండి. మీరు కనుక ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకుని తిన్నట్లయితే బయట కొన్నట్టే ఉంటుంది. ఖచ్చితంగా టేస్ట్ నచ్చుతుంది. మరి ఇంకెందుకు లేట్ చేయడం, ఈ ఫ్రైడ్ రైస్ని తయారు చేసే విధానాన్ని చూపిస్తున్నాను. చూడండి, ముందుగా ఈ ఫ్రైడ్ రైస్ చేసుకోవడం కోసం 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకుని పొడి పొడిగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. అన్నాన్ని ఉడికించేటప్పుడు కొద్దిగా ఆయిల్, సాల్ట్ వేసి 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసి 1 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకుంటే అన్నం పొడి పొడిగా ఉంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆ కడాయిలోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఒక బౌల్లోకి 2 ఎగ్స్ పగలగొట్టుకుని ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి. బాగా కలుపుకున్నాక కాగుతున్న ఆయిల్లోకి వేసుకుని ఎగ్ను ఫ్రై చేసుకోవాలి. వెంటనే కలిపేయకుండా కొద్దిగా ఫ్రై అయ్యాక కలిపితే ఎగ్ అనేది బాగా ఫ్రై అవుతుంది. కొంచెం పెద్ద పెద్దగా ముక్కలుగా అవుతుంది. ఇలా ఎగ్ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ముక్కలుగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న 1/2 కప్పు క్యారెట్ ముక్కలను, అలాగే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న 1/2 కప్పు ఫ్రెంచ్ బీన్స్ ముక్కలను, 1/2 కప్పు సన్నగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న క్యాబేజీ తురుమును వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వాటంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి. నచ్చితే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న వెజ్జెస్ అన్నీ 80% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా పొడి పొడిలాడుతూ ఉడికించి పెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ కాకపోయినా నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు. అలా వేసుకున్నాక ఒకే రుచికి తగ్గ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని కలుపుకోవాలి. వేసుకున్న ఉప్పు, కారం, మసాలా అంతా ఈ రైస్కి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో కావాలి అనుకుంటే కనుక ఆ టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా టేస్టింగ్ సాల్ట్ అనేది వేయాలి. రైస్కి బయట కొన్నట్టు టేస్ట్ వస్తుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1/2 స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీగా స్పైసీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా వీడియోలను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.